నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు పౌర్ణమి, అలాగే ఉప్పుసద డే కూడా. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యశోధర బోధిసత్వునికి భార్య, ఆవిడ ఈరోజే పరినిర్వాణం చెందినట్టుగా చెప్పుకుంటారు. అలాగే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడు ఈ 4 రకాల శకునాలు చూస్తాడు కదా. అంటే చనిపోయిన వ్యక్తి, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, అలాగే ముసలితనంతో బాధపడుతున్న వ్యక్తి, అలాగే ఒక సన్యాసి అంటే భిక్షువు. ఇలా 4 రకాల సైన్స్ ఈరోజే చూసినట్టుగా మనకి గ్రంథాల్లో చెప్పుకుంటారు. అయితే ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి యాక్చువల్గా చాలామందికి నేను భిక్షువుగా ఎలా మారాను అని తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు కొంతమంది. నా ప్రయాణం ఎలా మొదలైందంటే మొదటి నుంచి చెప్పుకోవాలి. యాక్చువల్గా అన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే నా ప్రయాణం చీకటి నుండి వెలుగు వైపుకి మొదలైంది కాబట్టి కొనసాగుతూనే ఉంది కూడా. అంటే నా పుట్టుక, పెరగడం అంతా చీకట్లోనే మొదలై ఉండొచ్చు, కానీ నా నిర్ణయాలు, నేను వేసిన అడుగులు మాత్రం వెలుగు వైపుకే. కొంతమంది అంటారు, బంతే మీ గురించి అంతా చెప్పడం ఎందుకు, అది అంత అవసరం లేదేమో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు అంటే దాంట్లో దాచడానికి ఏముంది? సత్యాన్ని ఎప్పుడు కూడా, నిజాన్ని ఎవరూ దాచలేము. ఎవరెలా అర్థం చేసుకున్నా నేనేమి పట్టించుకోను. ఎందుకంటే నిజమైతే నిజం, ఎవరు ఎలా అనుకున్నా కానీ అదేమీ మారదు. సో ఆ విషయాలని ఎప్పటికీ మనం మార్చలేము. త్రిపిటకల్లో కూడా కొంతమంది ఇలా అంధకారంలో పుట్టి వెలుగు వైపుకి ప్రయాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి పటాచార, అలాగే లోసక తిస్స అని ఒక చిన్న కుర్రవాడు, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కుర్రవాడు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అటువంటిదే నా ప్రయాణం కూడా అని నేను అనుకుంటాను. అంతేగాని నా యొక్క గతాన్ని బట్టి భవిష్యత్తుని ఎవరు డిసైడ్ చేయలేరు. అలాగే నా భవిష్యత్తు ఏంటనేది నా చేతుల్లోనే ఉంటుంది. నా ప్రయాణం, నేను తీసుకున్న డెసిషన్ కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నేనేమీ పట్టించుకోను. అయితే నేను పుట్టింది బహుశా నవంబరు 1991. సో నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటున్నాను. బట్ అప్పట్లో ఎటువంటి ఏమంటారు, గుర్తు పెట్టుకోలేదు సాధారణంగా ఒక దీనికోసమని. అప్పట్లో మాది ఒక చిన్న పల్లెటూరులోనే నేను జన్మించాను. మాచర్ల, గుంటూరు జిల్లా. దానికి దగ్గరలో ఒక చిన్న విలేజు ధర్మవరం అనే ఒక చిన్న గ్రామం. సో మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు అది. అయితే మా అమ్మ వాళ్ళకి కొంచెం అక్క చెల్లెలు, అన్నదమ్ములు మొత్తం కలిపి ఒక 9 మంది ఉంటారు. పల్లెటూరు కాబట్టి మా తాతగారు కొంచెం ఊరికి పెద్దలాగే ఉండేవాళ్ళు. అయితే అక్కడ మాకు కొన్ని ఆస్తులు కూడా బాగానే ఉండేవి ఒకప్పుడు. నాకు ఇంకొక 2 అక్కలు ఉండేవాళ్ళు, నేనే చిన్నవాడిని. నేను నవంబర్ 1991 అనుకుంటా బహుశా, నాకు తెలిసినంతలో. ఒక వ్యక్తి
తన వ్యసనాల వల్ల కుటుంబాన్ని ఎంత నాశనం ఇంకా భ్రష్టు పట్టించగలడు అన్నది నా ఫ్యామిలీలో చూడొచ్చు. ఒకప్పుడు మా ఫ్యామిలీ మా నాన్నగారు టైలరింగ్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. 10 మిషన్లు ఉండేవి. అంటే 90స్‌లోనే ఆయన షాప్ పెట్టి 10 మిషన్ల వర్కు ఉండేది. అంటే రోజుకి అప్పట్లోనే ఒక రూ. 5,000 దాకా సంపాదించేవాడు. అలాగే అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఈ ఫిలిం ఇండస్ట్రీలో కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా! అటువంటి వాటికి కూడా కొన్నిసార్లు వర్కింగ్ కోసం వెళ్ళేవాడు. కానీ ఎంత సంపాదించినా గానీ అతని వ్యసనాల వల్ల అనవసరమైన అలవాట్ల వల్ల తను పూర్తిగా ఎంతైతే సంపాదించాడో అంతా నాశనం చేసేవాడు. ఒకప్పుడు అలా బ్రతికిన మేము చివరికి ఒక్క మిషన్ దాకా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక చివరికి పేదరికం అంటే ఏంటి అని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మ అప్పుడు ఇక తన పొలంలోనే పంట వేసుకొని మమ్మల్ని పోషించేది. కొన్ని రోజులైతే మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి 6 నెలలు అట్లాగే వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయేవాడో తెలీదు. మళ్ళీ తిరిగి వచ్చేవాడు. అంటే అతడు తన దురలవాట్లు లేనప్పుడు చాలా చక్కగా ఉండేవాడు. ఎప్పుడైతే అతడికి ఈ మత్తు పదార్థాలు అంటే తాగుడు అలవాటు వచ్చిందో అప్పుడు ఇంకా ఎవరి మాట వినడు. నానా రకాల గొడవలు అంటే మొత్తం నాశనం చేసేవాడనమాట. అంటే ఎంత సంపద ఉన్నా కానీ తన అలవాట్ల వల్ల పూర్తిగా తన జీవితాన్నే కాకుండా తన పిల్లల జీవితాన్ని, భార్య జీవితాన్ని కూడా నాశనం చేసేవే ఈ దురలవాట్లు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఇక్కడ. అంటే నా ఈ గతం గురించి. కానీ ఇప్పుడు ప్రస్తుత జీవితంలో కూడా కొంతమంది అనుకుంటారు, నేనేం చేస్తున్నాను, నేను జస్ట్ నేను కష్టపడుతున్నాను, నేను తాగుతున్నాను, నేను ఇలా ఉన్నాను, నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా అనుకుంటారు. కానీ ఆ దురలవాట్లు ఏదో ఒక రోజు మీ మీదే కాకుండా మీ కుటుంబం మీద కూడా అవి ప్రభావం చూపిస్తాయి. అందుకు ఎగ్జాంపుల్ నేనే అని చెప్తున్నాను. సో అందుకోసం దురలవాట్ల నుంచి దూరంగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే అంటే నా పర్సనల్ అభిప్రాయం, పిల్లల్ని మీరు చక్కగా పెంచగలిగినప్పుడే కనండి. అలా కాకుండా వాళ్ళని పెంచలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని కనకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే నేను ఎదుర్కొన్న పరిస్థితులు అవన్నీ చూసిన తర్వాత అటువంటి జీవితం ఎవరికి రాకూడదని నేను కోరుకుంటాను. అందుకోసం ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. మిగతా వాళ్ళ మీద నేను ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు. కేవలం నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి వాతావరణాన్ని ఇవ్వాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా వాడి భవిష్యత్తు ఉంటుంది. అది చాలా రకాల మానసిక పరిస్థితులకి వాళ్ళకి తోడవుతుంది. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు చూసిన మనుషులు, వాళ్ళు విన్న మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళకి మానసికంగా చాలా రకాలుగా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుచేత పిల్లలకి ఎప్పుడూ కూడా మంచి వాతావరణాన్ని సృష్టించాలి. గొడవలు పడుతూ లేకపోతే చాలా రకాల ట్రోమాస్తో కూడిన జీవితాన్ని ఇవ్వకూడదు. అయితే నా జీవితం చీకట్లోనే మొదలైంది అనుకోండి. అయినా కానీ నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. ఇదే జీవితం అనేది నేను యాక్సెప్ట్ చేశాను. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక ఆ ఊర్లో కూడా చుట్టుపక్కల ఈ చిన్న చిన్న అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఎన్నో బిజినెస్లు చేశారు. హోటల్ బిజినెస్ అని, ఈ టైలరింగ్ బిజినెస్ అని ఎన్నో చేశారు. చివరికి తన దురలవాట్ల వల్ల అంతా నష్టం చేసేవాడు. అతనికి ఉండే స్నేహితులు కూడా అటువంటి వాళ్ళే ఉంటారు. నాకు అప్పుడు చాలా చిన్న వయసు అంటే బహుశా
ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. సో, నాకన్నా పెద్దవాళ్ళు నా అక్కలు. నాకన్నా ఒక సంవత్సరం పెద్ద ఇంకొక అక్క ఉండేది. నాకన్నా ఒక 8-9 సంవత్సరాలు పెద్ద ఇంకొక అక్క ఉండేది. అయితే నా పూర్వపు పేరు వచ్చేసి జగదీష్. అంటే నా తల్లిదండ్రులు పెట్టిన పేరు. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఈ స్పిరిచువల్‌గా చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్రతి ఆదివారం గూడా గుడికి తీసుకెళ్ళేవాళ్ళు, ప్రదక్షిణలు చేపిచ్చేవారు, ఉపవాసాలు, ఇంకా నానా రకాల తతంగాలు చాలా ఉండేవి. ఇంకా వాళ్ళతో పాటే మేము పెరిగాం గాబట్టి, అదే సాంప్రదాయాల్లో, అదే పూజల్లో, అదే విషయాల్లో కొంతవరకు ఉండేది. అదే ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. అయితే నాకు బహుశా 8 సంవత్సరాలు ఆ వయసు అనుకుంటా. ఇంకా ఊరి నుంచి హైదరాబాదు వచ్చేసాము. ఇక్కడ జీవించాలని ఏదో ఒక చిన్న హోటల్ లాంటిదేదో పెట్టారు. అయినా గూడా తన దురలవాట్ల వల్ల అది గూడా సరిగా ఉండేది కాదు. ఒకటి పేదరికం, ఒకటి రెండోది మానసికంగా కృంగిపోవడం. అంటే ఎప్పుడు గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఒక సందర్భంలో గొడవలు పెరిగిపోయి చివరికి ఎక్కడికి తీసిందంటే ఇంకొకళ్ళని చంపేదాకా వెళ్ళిపోయింది. అది ఎక్కడిదాకా అంటే ఒకరోజు బహుశా బాగా తాగిన మత్తులో మా అమ్మగారి పైన పెట్రోలు, కిరోసిన్ పోసేసి తగలబెట్టేదాకా వెళ్ళిపోయింది. అది జరిగిన తర్వాత ఆ రాత్రి బహుశా నాకప్పుడు 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఉంటాయి. నా కళ్ళ ముందే మా అమ్మగారు కాలిపోతూ చనిపోవడం జరిగింది. 3 రోజుల తర్వాత ఆవిడ చనిపోయారు. అయితే ఈ చనిపోయే విషయము నాకు ఇంతకు ముందే ఒక కలలాగా కనిపించింది. అది ఎప్పుడో ఒక 2, 3 నెలల క్రితం. బట్ అంత చిన్న పిల్లవాడిని ఇదంతా మనకు తెలీదు. కొన్నిసార్లు మనకి జరిగే విషయాలు ముందుగానే తెలుస్తాయి. అది అందరిలో కాదు, కొంతమందిలో. నా విషయంలో అలా చాలా సార్లు జరిగింది. సో, ఇటువంటి అంటే కొన్ని సంఘటనలు, మంచి విషయాలు కానీ, చెడు విషయాలు కానీ ముందుగానే నాకు స్వప్నాల రూపంలో కొన్ని కనబడుతూ ఉండేవి. కానీ వాటిని నేనేమి మార్చలేను. ఉన్న వాటిని యాక్సెప్ట్ చేయడం తప్ప. అయితే ఆ 8, 9 సంవత్సరాల వయసులోనే ఆ సంఘటన చూసిన తర్వాత ఎదురుగా కాలిపోతూ ఉంది. అదొక ట్రోమా కింద చెప్పవచ్చు. అంటే ఎవరైనా అది జరుగుతూ ఉన్నప్పుడు భయపడతారు, లేకపోతే ఏదేదో అవుతూ ఉంటది, ఏడుస్తారు. కానీ నేను మాత్రం ఒక షాక్‌లో ఉండిపోయినట్టుగా అట్లాగా ఉండిపోయాను న్యూట్రల్‌గా. సో, ఆ తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. 3 రోజుల తర్వాత ఆవిడ చనిపోయింది. ఈ పని చేసిన వ్యక్తి మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మేము ఆయన్ని చూసిందే లేదు. ఇప్పటి వరకు కూడా. ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు, అసలు ఉన్నాడో లేడో కూడా మాకు తెలీదు. అది జరిగిపోయిన గతం అనుకోండి. అయితే దాని ప్రభావం నా జీవితం కొంతవరకు వెంటాడుతూనే ఉండేది. ఆ తర్వాత మా చుట్టాలు, మా మేనమామ ఆయన ఓకే మమ్మల్ని పెంచుకుంటాను అని చెప్పాడు. బట్ అది అంతా వాళ్ళు అయిష్టంగానే చేశారు. కొన్ని సంవత్సరాలు అంటే 1 సంవత్సరం తర్వాత మా పెద్దక్క కూడా అక్కడ వేరే కుటుంబంలో ఇమడలేకపోయింది. సో, అనారోగ్యం పాలైపోయి క్రమక్రమంగా క్షీణించిపోతూ వచ్చింది. మా అమ్మగారు చనిపోయిన ఒక సంవత్సరానికే తాను కూడా చనిపోయింది. ఆ తర్వాత నాకు కొంతమంది కజిన్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. ఇలా ఒక్కొక్కరు సంవత్సరానికి అదేంటో ఏమంటారు, నాకు మరణానుసతిని బాగా ప్రాక్టీస్ చేయించారు. ఎలా అంటే ప్రియమైన వాళ్ళంతా కూడా ఏదో ఒక రోజు దూరం అవ్వాల్సిందే. వాళ్ళు చనిపోయేది కూడా ఒక్కొక్కళ్ళు ఒక ట్రోమా స్టేజ్ లాగా చనిపోయేవాళ్ళు. అంటే ఒకళ్ళేమో సూసైడ్ చేసుకోవడం, ఒకళ్ళేమో
ఆహ్, డిసీజుల వల్ల చనిపోవడం వాళ్ళంతా కూడా నా కళ్ళ ముందే చనిపోయేవాళ్ళు. అప్పుడు నా వయసు ఎంత 10, 11 సంవత్సరాలు. సో, ఈ వయసులో ఆ ప్రభావం అన్నది నా మీద చాలా పడింది. ఎందుకంటే ఎవరైనా మనకి ఇష్టంగా వాళ్ళకి మనం ఇష్టమై ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు మనకి ఇష్టమై ఉండొచ్చు. ఏదో ఒక రోజు దూరమవుతారు. అప్పుడు నాకనిపించింది ఎవరి పట్ల ఈ అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు సో, నా వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటే, నేను ఎవరికీ దగ్గరగా, ప్రియంగా ఉండకూడదు. అంచేత నేనెవ్వరికీ కూడా ఈ ప్రియంగా ఉండేవాడిని కాదు. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్లుగా ఉండేవాడిని. సో, మా మేనమామలకి ఇష్టంగానే ఉండేది మమ్మల్ని పెంచడం. వాళ్ళకి చదివించడం కూడా ఇష్టంగా ఉండేది కాదు. అలాగని పూర్తిగా వదిలిపెట్టేవాళ్ళు కాదు. అది నా కర్మ అనుకుంటాను అంతే. ఏదో జన్మలో ఏదో ఒక పాపకర్మ అంటారు గదా! అటువంటిదే ఇక్కడ నాకు ఎదురై ఉంటది. ఇటు వదిలిపెట్టి వెళ్ళలేము. అలాగని ఉండి సంతోషంగా ఉండలేము. ప్రతిరోజు కూడా ఏదో ఒక తిట్టడము, లేకపోతే ఏదో నానా మాటలు అనడము. సో, తల్లిదండ్రులు చేసిన పనుల వల్ల పిల్లలకి చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగని పూర్తిగా హాస్టల్‌లో వదిలేసి, లేకపోతే మమ్మల్ని స్వతంత్రంగా వదిలేసేవాళ్ళు గూడా కాదు. ఇక ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఆహ్, ఇక ఉన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళం. ఇదే నా జీవితం అని నేను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను గనుక ఒక్కడినే ఉండి ఉంటే గనక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడిని. కానీ నాకు తోడుగా ఇంకొక సిస్టర్ ఉంది కదా! ఇప్పుడు ఆవిడ మనస్తత్వం వేరుగా ఉంటది. భయం అన్నిటికి కూడా. సో, అలాగని బయటికి వెళ్ళలేము. ఆవిడ నేను చెప్పిన విషయాలు కూడా వినదనుకోండి ఎలాగూ. అయితే ఇక నేను ఒకటే డిసైడ్ అయిపోయాను. కొన్ని సంవత్సరాల పాటు దీన్ని భరించాల్సిందే. ఎప్పటి వరకు? నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు. చదువు 10వ తరగతి వరకు అయిపోయింది. 10 అయిపోయింది. తర్వాత డిప్లొమా కోర్సు చాలా కష్టం మీద జాయిన్ అయ్యాము. అది కూడా స్కాలర్‌షిప్పు అంటే మెరిట్స్ మీద స్కాలర్‌షిప్ వచ్చింది. నేను కొంచెం ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. అది కూడా పూర్తిగా డెడికేషన్ తోటి చదివిన చదువు కాదు. ఏదో పైపైన చదివిన చదువు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో 7, 8 అయిపోయిందంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. నువ్వు చదువుకుంటావా? ఏం చేస్తావా? నువ్వు ఏమైనా చెయ్యి. వాళ్ళు నిద్రపోవాలి అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. నువ్వు చదువుకోకపోయినా పర్వాలేదు. అటువంటి పరిస్థితి ఉండేది. అయితే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి గదా! అక్కడ కూర్చొని చదువుకునేవాళ్ళం. ఇవన్నీ ఉన్నాయిలెండి చాలా దరిద్రాలు. అవన్నీ అంటే చెప్పాను గదా! అంధకారంలో మనం ఉన్నాము. మనం చేసిన పాస్ట్ లైఫ్ కర్మ అయ్యుండొచ్చు. లేకపోతే తల్లిదండ్రులు చేసిన కర్మ వల్ల అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. బట్ సిట్యుయేషన్ మాత్రం అదే ఉండింది. నేను ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేశాను. నాకిలా ఎందుకు జరిగింది అనేది నేనెప్పుడు బాధపడలేదు. ఓకే. ఇదంతా జరగడం మన మంచికే అని నేను అనుకున్నాను. ఎందుకంటే జీవితం అంటే పుట్టుకే దుఃఖమని బుద్ధ చెప్పాడు. పుట్టాం గాబట్టే ఇదంతా ఉంది. అదే పుట్టుక లేకపోతే ఇదంతా లేదు కదా! సో, ఇది కొన్ని రకాల దుఃఖాల్లో ఇది గూడా ఒక దుఃఖమని నేను భావించాననమాట. సో, ఇది జరిగింది నా మంచికే అని నేను అనుకున్నాను. ఇప్పటికి గూడా నేను ఇదంతా జరిగింది నా మంచికే అనుకుంటాను. ఎందుకంటే ఆ దుఃఖాన్ని గనుక నేను చూడకపోయి ఉంటే నా లోపల అంత వైరాగ్యం వచ్చేది కాదేమో బహుశా. సో, ఇలా 10థ్ క్లాస్ అయిపోయింది. డిప్లొమాలో జాయిన్ అయ్యాము. ఇద్దరం కూడా ఒకే కోర్సు. అంటే మా సిస్టరు, నేను ఆల్మోస్ట్ ఒక ట్విన్స్ లాగే ఉంటాము. ఎవరైనా చూస్తే ట్విన్స్ అనుకుంటారు మమ్మల్ని. అయితే తనకి చాలా భయాలు ఉంటాయి ఆడపిల్ల కాబట్టి. సో, తనకు తోడుగా ఎప్పుడూ నేనే ఉండాలి. ఆ స్వేచ్ఛ కూడా లేదు నాకు. ఏమంటారు, నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఇంటికి, కాలేజ్‌కి అంతే. అదొక ఏమంటారు, ఒక మరమనిషి లాంటివాడిని అనుకోవాలి. ఇంక నేను ఆ ఉన్న సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేశాను. ఇది కావాలి, అది కావాలి అని నేనెప్పుడు కోరుకునేవాడిని కాదు. ఉన్న దాంతోటి సంతృప్తి పడేవాడిని. సంతృప్తి అంటే ఇంకిదే యాక్సెప్టెన్స్. సో, అది అప్పటినుంచే ఉంది. ఉన్న సిట్యుయేషన్ ఇది.
సో, తన మ్యారేజ్ అయ్యేంత వరకు నేను ఉండాలి. కానీ నా మనసులో నా చిన్నప్పటి నుంచి కూడా ఇయన్నీ చూసిన తర్వాత అనిపిచ్చేది. అసలు మనం ఎందుకు పుట్టాం? అంటే నేనెందుకు పుట్టాను? ఆ పని చేస్తే సరిపోతుంది గదా! ఈ మిగతా పనులన్నిటికన్నా కూడా. జీవితం మొత్తం కూడా వీళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి పనులు చేస్తూ పోయాము. కానీ అసలు నాకేం కావాలి అనే ప్రశ్న నాకు ఉండేది. అలా కొంతకాలం గడిచిపోయింది. నా 16 ఏళ్ల వయసుకే నేను జాబ్ చేయడం మొదలుపెట్టాను. అప్పటికే డిప్లొమా కంప్లీట్ అయింది. సో, డిప్లొమా తర్వాత జాబ్ చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాన్ని ముందుకు వెళ్ళేవాళ్ళం అనుకోండి. అయితే హ్మ్. ఇవన్నీ కొంచెం అంధకారంలో ఉన్న విషయాలని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా జాబ్ చేస్తూనే వెళ్ళాను. జాబ్ చేసుకుంటూ నేను ఇంజినీరింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇంజినీరింగ్ డిస్టెన్స్‌లో రాసుకోవడం మొదలుపెట్టాను. అవి కొన్ని సబ్జెక్ట్స్ అలాగా మిగిలిపోయాయి. మళ్ళీ రాసుకోవడం ఇదంతా జరుగుతూ ఉండేది. కానీ నా మనసులో మాత్రం ఒకటే ఉండేది. నాకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటంటే నాతో పాటు ఉంది కదా నా సిస్టర్. సో, తనకొక జీవితాన్ని చూపిచ్చేసి, ఆ తర్వాత అన్నిటికి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు నా లక్ష్యం ఏంటి? నేనెందుకు పుట్టాను అని తెలుసుకోవాలి. ఆ పని మాత్రమే చేయాలి. మిగతా పనులు ఏమీ చేయకూడదనేది నేను అనుకునేవాడిని. మరి ఆ పని మాత్రమే అని ఎలా తెలుసుకుంటాము అనేది తెలీదు నాకు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. దాదాపు నాకు 21, 22 ఏళ్ళు సంవత్సరాలు. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం. తన మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి నేను నన్ను పెంచిన వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఉండటం అయిష్టంగానే ఉండేది మేము. సో, అయిష్టంగా ఉన్న వాళ్ళని ఎందుకు మనం అక్కడ ఉండి ఇబ్బంది పెట్టడం అనేది నా అభిప్రాయం. సో, ఉన్నా లేకపోయినా మనం అయిష్టంగా ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అనుకునేవాడిని. సో, ఆ తర్వాత నేనెప్పుడూ కూడా ఆ ఇంటి వైపు గూడా వెళ్ళలేదు వాళ్ళని. ఇప్పటికి కూడా నేనెప్పుడు గూడా వాళ్ళని చూడలేదు. సో, కొన్ని పొలాలు లేకపోతే అప్పటి వరకు సంపాదించిన జీతం ఏదైతే ఉందో అది కావాలనుకుంటే వాళ్ళనే ఉంచుకోమని చెప్పాను. నాకెప్పుడు గూడా డబ్బు మీద ఎప్పుడు ఆసక్తి లేదు. సో, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమనుకుంటానంటే స్వేచ్ఛ. మానసికమైన స్వేచ్ఛ నాకు కావాలి. నాకేం కావాలి అంటే మానసికమైన స్వేచ్ఛ. అది బయట నుంచి కాదు, నా లోపల నుంచే నాకు కావాలి. శత్రువు ఎక్కడో లేడు. నా లోపలలోనే ఉన్నాడు. సో, ఆ తర్వాత ఆలోచించాను. మళ్ళీ జాబ్ చేయటం మొదలుపెట్టాను. కొద్ది రోజులు ఇంకా ఆపేశాను. అసలు నాకేం కావాలి అనేది నిర్ణయించుకోవడానికి 6 నెలలు సమయం పెట్టుకున్నాను. ఈ 6 నెలలు కూడా నేను ఎటువంటి జాబ్ చేయలేదు. ఉన్న డబ్బుతోటి చేసిన ఇప్పటివరకు జాబ్ చేసిన డబ్బుతోటి వాటిని ఉపయోగించుకుంటూ అలా ఉండిపోయాను. 6 నెలల తర్వాత కూడా నాకు నా ప్రశ్నలకి సమాధానం దొరకలేదు. కానీ నాకు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్‌తో పాటు ఉండేవాడిని. వాళ్ళు అప్పుడప్పుడు రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ కోర్సులు, వేరే కోర్సులు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు ఈ స్వామి వివేకానందది కొన్ని బుక్స్ తీసుకొచ్చేవాళ్ళు. తెచ్చి ఇలా అనేవాళ్ళనమాట. నాకు అప్పుడు ఈ పుస్తకాలు చదవాలనే ఆలోచన పెద్దగా ఉండేది కాదు. ఈ స్పిరిచువల్‌కి సంబంధించి. ఎందుకంటే నాకు స్వాములు అన్నా, ఏమన్నా వాళ్ళ జీవితం అన్నా నాకేమీ పెద్ద ఆసక్తి లేదు. అయితే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇలా అనేవాళ్ళు, "అరే! నువ్వేంటి వివేకానందలాగే ఉన్నావు. స్వామి వివేకానందలాగే." అవునా! అని నేను ఆ పుస్తకం చదవటం మొదలుపెట్టాను. అంటే బేసిక్ అన్నారు కాబట్టి అలా చూసి లోపల ఉన్న అతడి గురించి చదవటం మొదలుపెట్టాను. అతను కూడా స్పిరిచువల్ పాత్‌లోకి ఎలా వెళ్ళాడు, సన్యాసం ఎలా తీసుకున్నాడు, ఇవి కొన్ని చదివాను. వాటితో పాటు వివేకానందవి పాత ఫోటోలు ఉన్నాయి ఆ పుస్తకంలో, ఆయన బయోగ్రఫీలో. అవి చూసినప్పుడు నిజంగానే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఆ స్వామి వివేకానందకి నాకు ఆల్మోస్ట్ సేమ్
ఫీచర్స్ అన్నీ కూడా చూడటానికి ఒకే విధంగా ఉండేవి. ఇంకా జీవితంలో కొన్ని విషయాలు నాకు కూడా అలా అనిపించాయి. అసలేంటి? ఈ జీవితం ఏంటి? అనే ప్రశ్నలు ఉన్నాయి. దాంతో పాటు ఆ పుస్తకంలో కొన్ని విషయాలు చదువుతూ ఉన్నప్పుడు ఆహ్, అతడికి కనుబొమ్మల పైన ఒక చిన్న ఘాటు లాంటిది ఉండింది. అదేంటో విచిత్రమైన విషయం. చదవడానికి ముందే నా చిన్నప్పుడు గూడా కంటి మీద ఒక చిన్న ఘాటు లాంటిది పడింది. ఇన్ని అంటే ఆహ్, ఇన్ని ప్లస్ అవుతూ పోయాయి. ప్లస్ అంటే 2 సేమ్ టు సేమ్ అట్లాగా కలుసుకుంటూ పోయాయి. బట్ అలాగని అప్పటికి నేను ఈ వివేకానంద లాగా సన్యాసం తీసుకోవాలనే ఉద్దేశ్యం అయితే లేదు. బట్ ఇటువంటి ఒక పాత్ ఉందని మాత్రం అర్థమైంది. అంటే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. 2 మార్గాల్లో ఏదో ఒకటి నిర్ణయించుకోవచ్చు అనేది నాకు ఉండింది. బట్ ఈ భక్తి మార్గము, ఏదో హిందూయిజంలో ఉన్న మార్గాలు మాత్రం నాకు వెళ్ళాలని అనిపించేది కాదు. ఎందుకంటే అక్కడ ఉండే ఆశ్రమాలు కొన్ని విజిట్ చేసినప్పుడు, అక్కడ ఉండే పరిస్థితులు చూసినప్పుడు ఇవి పూర్తిగా ముక్తికి మార్గం కావు అనేది నాకు అనిపించేది. ఇంకా ఆ తర్వాత చాలా రకాల డిప్రెషన్‌లు ఇవన్నీ జరిగాయిలెండి. హ్మ్. ఎన్ని నాన్‌సెన్సులు జరగాలో జీవితంలో అన్ని నాన్‌సెన్సులు జరిగాయి. కాకపోతే నాకు పెళ్ళి, లేకపోతే అమ్మాయిలు, లేకపోతే వీటన్నిటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. పెళ్ళి కూడా చేయాలని అనుకున్నారు. బట్ చివరి వరకు వచ్చి నేనే ఆగిపోయాను. ఆల్మోస్ట్ పెళ్ళి కూడా చేసే సందర్భం దాకా వచ్చింది. అంటే ఇలా అనుకునేవాళ్ళు నా చుట్టూ ఉండేవాళ్ళు. "నీకు పెళ్ళి చేసుకుంటే అంతా సెట్ అయిపోతది. ఈ ప్రశ్నలేమీ ఉండవు. అంతా సెట్ అయిపోతది ఒక కుటుంబం వచ్చిందంటే" అనేది వాళ్ళ అభిప్రాయం. అప్పటికి నాకు ఈ పూర్తిగా బుద్ధుడి మార్గం ఏంటి, మెడిటేషన్ ఏంటి ఏమీ తెలీదు. నాకప్పుడు 22, 23 సంవత్సరాలు. సో, ఆల్మోస్ట్ సరే అని నేను కూడా ఓకే చెప్పాను మొదట. ఆ తర్వాత ఎందుకో నా మనసుకి ఇది కరెక్ట్ కాదు అనేది అనిపించింది. చివరి నిమిషంలో నేను వద్దని చెప్పేశాను. సో, కానీ నా ప్రయాణం అంతటితోటి ఆపలేదు. ఒకటే నిర్ణయించుకున్నాను. ఒకటి, నేనెందుకు పుట్టానో నేను తెలుసుకోవాలి. లేకపోతే అసలు ఈ జీవించి ఉండకూడదనేది నిర్ణయించుకున్నాను. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు సూసైడ్ కూడా ఆలోచనలు వచ్చాయి. అసలెందుకు పుట్టాము? అది తెలియకుండా ఏదేదో చేసుకుంటూ పోవడం ఎందుకు? అందరూ చేస్తున్నారని కాదు. సో, అటువంటి ప్రశ్నలు బాగా నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసేవి. అలాగని నేను నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ చూశాను కదా! గృహస్థ జీవితంలో నేను ఇమ్మడలేకపోయేవాడిని. అంటే ఇది ఉండలేకపోయేవాడిని. అదేంటో. అయితే అలా 2000 అంటే నాకప్పుడు ఒక 23 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. ఇంకా ఈ డిప్రెషన్‌ని, లేకపోతే ఈ సూసైడ్ థాట్స్‌ని ఇవన్నీ చూసిన తర్వాత నేను పూర్వం వర్క్ చేసిన ఒక కంపెనీ మేనేజర్, ఆయన నాకు చాలా దగ్గర అంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడిలాగా చూసుకుంటారు నన్ను. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా, "నువ్వు మాతో పాటు ఉండిపో, మేము పెంచేసుకుంటాము" అని చెప్పేవాళ్ళు. నేను ఒక అమాయకుడిలాగా ఉండేవాడినండి. ఎవరికీ ఏమీ చెప్పేవాడిని కాదు. అందరి మాటలు వినేవాడిని. ఒక అమాయకత్వం అనమాట. అందరిని గుడ్డిగా నమ్మేవాడిని. సో, వాళ్ళు నన్ను పెంచుకుంటానని కూడా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఒక కేరళ ఫ్యామిలీ అనమాట యాక్చువల్లీ. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయన చెప్పారనమాట, "నీకు ఇట్లా కాదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత చూద్దాము. ఏది జరిగితే అది" అని చెప్పాడు. ఏం చెప్పారు అంటే, 10 రోజులు ఒక ధ్యాన కేంద్రం ఉంటుంది విపశ్యనా అని. అక్కడికి వెళ్ళు. నువ్వు ఆ 10 రోజులు అక్కడ ఉండిరా. నాకు అప్పటికి ఆ ధ్యానం అంటే ఏంటో తెలీదు. అసలు ఎందుకు వెళ్తున్నానో నాకు తెలీదు. బట్ ఆయన నా వెల్ విషర్ కాబట్టి ఆయన చెప్పాడు కదా! సరే చూద్దాము అని అక్కడికి వెళ్ళాను. కోర్స్‌కి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత 3 రోజులు గడిచిపోయింది. ఒళ్ళంతా నొప్పులు వస్తుంది. ఇంకా పాత విషయాలు, పాత ఆలోచనలు, అన్ని ట్రోమాసు, రకరకాల ఆలోచనలు దాడి చేస్తూ ఉన్నాయి. మా అమ్మ చనిపోయిన తర్వాత నేనెప్పుడు ఏడవలేదండి. ఏడుపనేది నాకు రాలేదు. అప్పుడే ఆగిపోయింది.
సో, ఏడవటం వల్ల ఏమి ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. ఎన్ని కష్టం వచ్చినా గానీ ఏడవటం వల్ల ఏమీ మారిపోదు కదా! బట్ ఈ ఆలోచనలు మాత్రం ఒక ప్రవాహంలాగా వస్తూ ఉండేది. 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజు కొంచెం కొంచెంగా కాన్సంట్రేషన్ మొదలైంది. ఇంకా విపశ్యన ధ్యానం చేస్తూ స్టార్ట్ చేసిన తర్వాత ఏడో రోజుకి నా పూర్తి శరీరం ఈ అనిత్య భావంతోటే నిండిపోయింది. ఎంప్టీనెస్ వచ్చేసింది. 7 రోజులకి నాకు అర్థమైపోయింది ఈ ధ్యాన సాధన ఏంటి అనేది. సో, ఏడో రోజు తర్వాత నేను అక్కడ ఉండే టీచర్ దగ్గరికెళ్ళి ఇలా అన్నాను. అమాయకత్వం గదా! ఏంటంటే, మీరు చెప్పిన విషయాలు, ఈ ధ్యానమంతా నాకు అర్థమైపోయింది. ఇక నేను వెళ్ళొచ్చా? 7 రోజులు అయిపోయింది కదా! సో, నాకంతా అర్థమైపోయింది. నేను వెళ్ళొచ్చా అంటే, అప్పుడు టీచర్‌గా పవన్ కుమార్ గారు ఉన్నారు. సో, ఆయన అన్నారు, లేదు లేదు 10 రోజులు కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పారు. సరే అని ఆ 10 రోజుల శిబిరం కంప్లీట్ చేశాను. సో, ఫస్ట్ కోర్స్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా మంచి గుణాలతోటి ఉండాలి అనేది నా ఆశ. ఆశ అంటే ఇలాగే ఉండాలి. అబద్ధం చెప్పకూడదు అంటే అబద్ధం చెప్పకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదంటే ఎవరిని బాధ పెట్టకూడదు. అంటే కొన్నిసార్లు చెప్తారు కదా! అవసరానికి అబద్ధం ఆడటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ అలా లేదు. శీలాన్ని ఆచరించాలి అంటే శీలాన్ని తప్పకుండా ఆచరించాల్సిందే. అలాగే మీ సుఖానికి, దుఃఖానికి కారణం బయట వీళ్ళు, వాళ్ళు కాదు. మీ మనస్సే అన్నిటికి కారణము. మీ మనసుని అదుపులో ఉంచుకుంటే అన్నీ అదుపులో ఉంటాయి. సో, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నా సుఖానికి, దుఃఖానికి కారణం వీళ్ళు, వాళ్ళు కాదు, నేనే. అలాగని భిక్షు అవ్వాలనే ఉద్దేశం నాకప్పుడు ఏమీ లేదు. కానీ ఈ మొదటి అడుగు నన్ను అటువైపు తీసుకెళ్ళింది. ఇక మొదటి కోర్స్ అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. నా మీద నేనే డిపెండ్ అవ్వాలి. సో, నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను అప్పు చేసిన సందర్భం ఎప్పుడూ లేదండి. నేను అందరికీ ఒకటే చెప్తాను. ఉన్నా లేకపోయినా గానీ అప్పు మాత్రం చేయకండి. నేను ఒకళ్ళకి ఇచ్చిన వాడినే కానీ నా సంపాదనని ఎవరి దగ్గర నుంచి కూడా నేను అప్పుగా తీసుకున్న వాడిని కాదు. ఎవరిని అడగలేదు. ఎప్పుడు చేయి చాచలేదు. ఉన్నా లేకున్నా గానీ. ఒకవేళ లేకపోయినా గానీ 3, 4 రోజులు పస్తులైనా ఉంటాను గానీ నేనెప్పుడు కూడా ఎవ్వరిని ఇది అడిగింది లేదు. అది చిన్నప్పటి నుంచి వచ్చేసిందిలే. అయితే మొదటి కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వాలి. కానీ ఎందుకో ఆ జాబ్ చేస్తూ ఉన్నా గానీ నా మనసు కుదుటగా ఉండేది కాదు. ఏదో ఒక ఇది కాదు నువ్వు చేయాల్సింది ఇంకేదో ఉంది. నువ్విక్కడ ఉండకూడదు అని నా మనసు చెప్తూ ఉండేది. కానీ ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? మళ్ళీ కోర్స్ చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ సర్వీస్ చేయడం మొదలుపెట్టాను. ఇట్లాగా కోర్సు, సర్వీసు రెగ్యులర్‌గా చేస్తూ ఉండేవాడిని. అంటే నేను ఒకదాన్ని నమ్మేవాడిని. ఏంటంటే నిస్వార్థంగా మనం ఏదైనా సేవ చేసినప్పుడు అది మనకు ఒక మంచి దారి చూపిస్తుంది అని నేను నమ్మేవాడిని. అంటే నిన్ను నువ్వు నిస్వార్థంగా త్యాగం చేసుకున్నప్పుడు సేవ కోసం అది నీకు దారి చూపిస్తుంది. ఆ పుణ్యం నిన్ను ఎటువైపు వెళ్ళాలి, నీకేం కావాలనేది దారి చూపిస్తుందని నేను నమ్మేవాడిని. అలా సర్వీసులు చేస్తూ ఉండేవాడిని. మధ్యలో కొద్ది రోజులు జాబ్ చేశాను. ఆ తర్వాత ఇలా అనుకున్నాను. ఇక ఇలా చేద్దాము. ఏంటంటే కొంత డబ్బుని సంపాదించి ఆ తర్వాత పూర్తిగా నా జీవితాన్ని ఈ విపశ్యన సెంటర్స్‌లో సేవ చేస్తూ, లేకపోతే ఇంకెక్కడైనా సేవ చేస్తూ నా జీవితాన్ని గడపాలి అని నేను అనుకున్నాను. అంటే అప్పటి అభిప్రాయం అది. అప్పటికి భిక్షు అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. సో, సేవ చేస్తూ ఇంకొకళ్ళకి ఉపయోగపడితే ఈ శరీరం అంతకు మించింది లేదు కదా అనే అభిప్రాయం నాకు ఉండేది. సో, అంటే ఇంకొకళ్ళకి సహాయం చేయడం అంటే నేను చాలా ముందు ఉంటాను త్యాగం చేయడంలో.
అన్నిటికీ. అంటే ఆ గుణం నా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఆ ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది. అందరికీ అంత తొందరగా ఈ త్యాగ గుణం రాదు. అలా కోర్స్ చేస్తూ 2013లో మొదటి కోర్స్ చేశాను. ఫిబ్రవరి అనుకుంటా. ఆ తర్వాత కోర్సు సర్వీసు డిఫరెంట్ సెంటర్స్‌లో చేస్తూ మధ్యలో కొంచెం జాబ్ చేస్తూ ఆ తర్వాత ఫైనల్‌గా డెసిషన్ తీసుకున్నాను ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో అయితే కొంత తొందరగా లాభాలు వస్తాయి అనుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత పెట్టిన పెట్టుబడి అంతా కూడా లాస్ అయింది. ఒక 6 మంత్స్‌లోనే తెలిసింది. అచ్చి అంత లాస్ అయినా గానీ నాకు మాత్రం ఏమి దుఃఖం అనిపించలేదు. పోతే పోయిందిలే డబ్బే గదా! అదేమి ఇబ్బంది కాదు. కానీ నా మనసుకు మాత్రం అనిపిచ్చేది. నువ్వు దీనికోసం కాదు. నీ ప్రయాణం ఇక్కడ కాదు. కానీ ఎక్కడికెళ్ళాలి అనేది మాత్రం తెలీదు. అలా ఇంకా బిజినెస్ అవన్నీ క్లోజ్ చేసేసి ఇంకా జాబ్ గూడా చేయాలనుకోలేదు. అప్పుడు నా దగ్గర ఒక 2000, 3000 రూపాయలు ఉన్నాయి అంతే. బహుశా 2014 15 అనుకుంటా ఇది జరిగింది. 15లో జరిగింది ఇది. 15, 16లో బిజినెస్ స్టార్ట్ చేసాము. అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. డబ్బులు బాగానే పోయాయి. పోయిన తర్వాత అప్పుడు కూడా బాధ అనిపించలేదు. కానీ అప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే నిస్వార్థంగా మనం సేవ చేస్తే మనకు కావాల్సిందేదో దొరుకుతుంది. ఇక డిసైడ్ అయ్యాను. ఒక 6 నెలల పాటు విపశ్యనా సెంటర్‌లో ధ్యానం అని కాదు, సర్వీస్ చేయాలి నిస్వార్థంగా. ఏమీ ఆశించకుండా అని అనుకొని ఒక 6 మంత్స్ టైం పెట్టుకున్నాను. అంటే 2016లో మేబీ జూన్‌లోనో, జూలైలోనో ఈ డెసిషన్ తీసుకున్నానండి. జూలైయో, ఆగస్టో ఈ డెసిషన్ తీసుకొని డిసెంబర్ వరకు సర్వీస్ చేస్తాను. ఆ తర్వాత ఇక ఏం జరిగితే అది జరిగింది. ఇంక మళ్ళీ కావాలంటే జాబ్‌లో జాయిన్ అవుతాను. ఏదో ఒకటి చేస్తాను. 6 నెలల తర్వాత ఏం జరుగుతుందో తెలీదు అనుకొని ఇక మొదలుపెట్టాను సర్వీస్ చేయడం. నాగార్జున సాగర్ సెంటర్‌లో సర్వీస్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ కొన్ని నెలల తర్వాత సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక అతను, ఒక బ్రహ్మచారి అనుకుంటా, అతను నాతోటి ఒక విషయం చెప్పాడు. మీరు సర్వీస్ బాగా చేస్తున్నారు అండి. మీరు ఒకసారి రిషికేశ్ వెళ్తే బాగుంటుందేమో. అక్కడ ఏదో యోగ వేదాంత కోర్స్ ఏదో ఉంటుంది. యోగా కూడా నేర్పిస్తారు. అక్కడ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అని వాళ్ళు నాకు చెప్పారు. శివానంద ఆశ్రమం అంట. నాకేమనిపించిందంటే యోగా కూడా ఒక మంచి విషయమే. నేను ఇంతవరకు యోగా ఎప్పుడూ నేర్చుకోలేదు. ఒకవేళ సర్టిఫికేట్ కనుక వచ్చింది అంటే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మిగతా జాబుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ యోగా చెప్పుకుంటూ కూడా మనం కావాల్సిన సంపాదన చేసుకోవచ్చు. ఇది ఒక ప్రొఫెషన్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఏదేమైనా కానీ నా మనసుకి ఏదో అనిపించింది. వీళ్ళు ఎందుకో నాకు చెప్పారు కదా, ఏమో అక్కడ వెళ్దాము. ఒక 2-3 నెలలే కదా, ఎలాగో నేను 6 మంత్స్ టైం పెట్టుకున్నాను. ఆ టైం లోపల ఈ 2 నెలలు కూడా గడిచిపోతుంది. ఎందుకో నాకు అనిపించింది అక్కడికి వెళ్తే ఏదో నాకు కావాల్సింది దొరుకుతుంది అని. ఆ ప్రయాణం అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉందన్నమాట. అది తర్వాత తెలిసింది నాకు. అక్కడ వెళ్ళాను, వాళ్ళకి అప్లై చేశాను. ఒక 40 స్టూడెంట్స్‌నేమో తీసుకుంటారు వాళ్ళ బ్యాచ్‌కి. నేను అప్లై చేశాను. ఓకే, వాళ్ళు కూడా నన్ను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 2 మంత్స్ యోగా కోర్స్ ఏదో జరిగింది. అక్కడ వేదాంతం ఏదో నేర్పించారు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ హిందూ శాస్త్రాల్లో కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి. ప్రాక్టికల్‌గా చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ధ్యానాల గురించి చెప్పేవాళ్ళు లేరు. లేకపోతే ఈ రాగద్వేష మోహాల నుంచి బయటపడాలి ఎలాగో అని ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు కనపడలేదు. కేవలం పూజ చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, ఇదే ముక్తి మార్గం అనుకుంటూ జీవితాన్ని గడిపే వాళ్ళే నాకు అక్కడ కనపడ్డారు. అప్పటికే నాకు విపశ్యనా హైయెస్ట్ అని నాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పిన వాటి తర్వాత
సో, వాళ్ళకన్నా నేనే నేర్చుకున్నవి చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి అని ఆ 2 మంత్స్ కోర్సులో నేర్చుకున్నాను. కానీ నాకు అక్కడ రిషికేష్‌లో ఒక విపస్సన టీచర్ ఉంటారు అని ఎవరో చెప్పారు. రామ్ స్వరూప్ గారని ఆయన పేరు. ఆయన అక్కడే ఉంటారు అని వేరే టీచర్ ద్వారానో, లేకుంటే ఎవరి ద్వారానో నాకు తెలిసింది. సో, ఆయన ఫోన్ నంబర్ తీసుకొని, సరే ఇంత దూరం వచ్చాం కదా! ఆయన్ని ఒకసారి కలిసి వెళ్దాము అని అనుకున్నాను. కానీ ఆయన వేరే చోట ఉన్నాను. ఆహ్, హ్మ్. చివరి నెలాఖరులో వస్తాను అని చెప్పారు. అప్పటికే నా ఈ 2 మంత్స్ కోర్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తవ్వబోతుంది. అయితే ఆ యోగ వేదాంత కోర్సులో నాకు ఒక తెలుగాయన పరిచయమయ్యారు. ఆయన చాలా పెద్దాయన. రిటైర్డ్ అయిన బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు ఉపేంద్ర శర్మ. ఆయన గూడా ఒక భాగమే నా పాత్‌లో. సో, ఆయన నాతో పాటు ఈ విపస్సన టీచర్‌ని కలవడానికి వచ్చాడు. కలవడానికి వచ్చినప్పుడు ఒక డిస్కషన్ జరిగింది. నేను మాటల్లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా వచ్చాను. సో, ఫర్దర్‌గా ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనే ఆలోచన నాకు ఉంది. కాకపోతే విపస్సన సెంటర్స్‌లో గూడా నేను లాంగ్ టర్మ్ ఉండలేను. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఎవరు పట్టించుకోరు. ఏదైనా అనారోగ్య సమస్య కానీ, లేకపోతే వేరే ఇంకేదైనా పర్సనల్ ఇబ్బందులైతే ఫైనాన్షియల్‌గా మనకి మనమే చూసుకోవాలి. అంటే విపస్సన సెంటర్స్‌లో ఎలా ఉంటుందంటే, మీరు సర్వీస్ చేసినంత వరకు చేయండి. మీకేదైనా ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తారు. సో, ఫైనాన్షియల్‌గా మీరు స్టేబుల్‌గా ఉన్నప్పుడే ఆ సర్వీస్ చేయగలుగుతారు. అక్కడి నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, ఇవన్నీ చెప్పిన తర్వాత నేను అడిగాను. ఎక్కడైనా అలా కాకుండా లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏదైనా ప్లేస్ ఉంటుందా అనేది అడిగాను. అడిగినప్పుడు ఆయన రామ్ స్వరూప్ గారు చెప్పారు. ఏమనంటే, బాబు నేను శ్రీలంక వెళ్ళి వచ్చాను రీసెంట్‌గా. అక్కడ చాలా మంచి ప్లేస్ ఉంది. నేను ఒక 3 మంత్స్ ఉండి వచ్చాను అని ఆ మోనస్ట్రీ పేరు చెప్పారు అంతే. ఆయనేదో జనరల్‌గా చెప్పాడు. కానీ నాకు ఆ మోనస్ట్రీ గురించి విన్న తర్వాత ఎందుకో అనిపిచ్చింది. ఇంక ఇదే నా చివరిది. ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనింక మళ్ళీ నార్మల్ జీవితంలోకి వెళ్ళిపోవాలి. కొంచెం డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత సర్వీస్ చేసుకుంటూ జీవించాలి అన్నది నేననుకున్నా అప్పుడు. కానీ ఒక సంవత్సరం నుంచి ఈ స్పిరిచువల్ పాత్ అని ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా! అటువంటప్పుడు అప్పటికప్పుడు జాబ్ దొరకడం కష్టమైన విషయం. ఇక ఒక 2, 3 మంత్స్ జాబ్ చేసి మళ్ళీ కొంచెం డబ్బు సంపాదించి శ్రీలంక వెళ్ళాలి అనుకున్నాను. కానీ అప్పటికప్పుడు జాబ్ దొరకడం, మిగతావి మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయింది. అప్పుడు ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉపేంద్ర శర్మ గారు, ఆయన ఆయన కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. మేము ఆ కోర్సు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత 1, 2 సార్లు ఆయన్ని కూడా కలవడం జరిగింది. ఆయన అడిగారు, "నెక్స్ట్ ఏంటి బాబు? నిన్ను చూస్తే మాలాగా లేవు. నువ్వు కొంచెం మిగతా వాళ్ళలాగా ఆలోచించట్లేదు. సో, నువ్వు ముందుకెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి, కావాలంటే నేను సహాయం చేస్తాను. నీకు శ్రీలంక వెళ్ళడానికి నువ్వు వెళ్ళు" అని చెప్పారు. కానీ నేను ఎవరి దగ్గర నుంచి సహాయం తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు. సో, నేను మొదట మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత రెండోసారి, మూడోసారి కలిసినప్పుడు ఆయన ఇంకా ఇలా చెప్పారు. "నువ్వు తీసుకో, నువ్వేమి ఆలోచించకు. నీకు టికెట్‌కి ఎంత అవుతుందో చెప్పు, నేను చేసి పంపిస్తాను" అంటే నేను ఆయనకు ఒకటే మాట చెప్పాను. "నేను తిరిగి వచ్చిన తర్వాత ఈ డబ్బు మీకు తిరిగి ఇస్తాను. సో, అలాగైతేనే నేను తీసుకుంటానని" చెప్పాను. ఆయనకి గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు. అయితే అలాగా ఆ టికెట్‌కి అవసరమైన డబ్బులు అవి ఆయన చేసిచ్చారు. ఆ తర్వాత ఇక ఏప్రిల్ నెలలో అనుకుంటా. అంటే టికెట్ చేసుకోవడానికి ఇవన్నీ ఒక 2, 3 నెలలు గడిచిపోయింది. ఆల్మోస్ట్ 2017లో అనుకుంటా. 2, 3 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత శ్రీలంక వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళ ఒకళ్ళిద్దరు వెళ్లారని తెలిసింది. వాళ్ళ ద్వారా అక్కడ ఎలా ఉంటుంది కొంచెం తెలుసుకోవాలనుకున్నాను. ఈ లోపల 1, 2 కోర్సులు కూడా అటెండ్ చేశాను.
విపశ్యన కోర్సులు. ఇక అక్కడ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకు నా మనసుకు అనిపించింది అక్కడ వెళ్ళి ఇంక ఇదే నా చివరిది, ఆ తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇట్లా తిరుగుతూ ఉంటే కష్టం ఇంకా అని అనుకున్నాను. సో టికెట్ కూడా చేసుకున్నాను. అప్పుడు అనుకోకుండా నాతో పాటు ఇంకొక నలుగురు కూడా రావడానికి, వాళ్ళు కూడా శ్రీలంక వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఆ టికెట్ ఎవరైతే చేశారో, అంటే ఎవరైతే ట్రావెల్స్ వ్యక్తి, ఆయన నాతోటి ఇలా అన్నారు, మిగతా వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు, మరి మీకు ఓకే అయితే కూడా వాళ్ళు మీతో పాటు జాయిన్ అవుతారు అంటే, సరే నాకేమి ఇబ్బంది లేదు అనుకున్నాను. సో ఆ ట్రావెల్కి మాత్రమే డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఇంకా అంతకు మించి లేవు. యాక్చువల్గా చెప్పాలి అంటే అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ జీరో బ్యాలెన్స్కి వచ్చేసాను నేను అప్పుడు ఆల్మోస్ట్. అంటే నా మీద నాకు నమ్మకం కన్నా కూడా వేరే వాళ్ళకి ఉంది. అంటే ఆయన నన్ను నమ్మాడు, నువ్వు స్పిరిచువల్ పాత్రలో ముందుకెళ్తావు ఏదో ఒక విధంగా అని ఆయన నమ్మాడు. సో ఆయన నమ్మి నన్ను ముందుకు వెళ్ళడానికి, అంటే ఆయన చేసిన సహాయానికి నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే మనకి ఎవరైనా సహాయం చేశారు అంటే వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి. సో ఆయనకి నా ద్వారా ఈ విపశ్యన లభించిందనమాట. నేను ఆయనతోటి ఒక కోర్సుకి వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత ఆయన మిగతా ఇప్పటివరకు ఏవైతే హిందూ సాధనలు చేస్తూ వచ్చారో, ధ్యానమని, మంత్రమని, జపమని, లేకపోతే అవన్నీ వదిలేసి ఇప్పుడు ఈ నిజంగా ఈ బుద్ధ పాత్రలోకి వచ్చి ఆయన ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు ఎవరైతే ముందు నుంచి పరిచయం ఉంటారో, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు చివరి వరకు ఉండరు. అప్పటి వరకే సహాయం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళతోటి మాటలు కూడా ఉండవు, వాళ్ళు కలవరు కూడా. సో ఇతను నేను శ్రీలంక వెళ్ళడానికి ఒక ప్రోత్సాహము, ఒక రకంగా ఆయన ఆ రోజు చేశారు కాబట్టి నేను వెంటనే వెళ్ళగలిగాను. సో ఆ కృతజ్ఞత మాత్రం నేను ఎప్పటికీ చూపిస్తాను. అయితే ఆయన ఇప్పటికి కూడా బహుశా ఈ స్పిరిచువల్ పాత్ దేంట్లో ఉన్నారో కూడా నాకు తెలీదు. డిఫరెంట్ ప్రాక్టీస్ కూడా చేశారు, కానీ బుద్ధిజంలోనే ఉన్నారు అన్నది నాకు తెలిసి. ఆ తర్వాత 1-2 సార్లే కాంటాక్ట్ చేశాను. భిక్షు అయిన తర్వాత ఎప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేశాను. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదు, ఆయన కూడా ఎప్పుడు కలవలేదు. సో శ్రీలంక వెళ్ళాము, మేము 5గురం వెళ్ళాము. అక్కడ ఒకరిద్దరు తెలుగు బంతేలు ఉన్నారు, తెలుగు మాట్లాడేవాళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే ఒక బంతే, వివేకానంద బంతే అని ఆయన వచ్చి మమ్మల్ని అడిగారు. నాకెవరు తెలీదు అక్కడైతే, ఈ బంతేలు తెలీదు, నాకు అసలు ఏమీ తెలీదు. వెళ్ళానంటే అంతే గుడ్డిగా, అంటే వెళ్ళాలనిపించింది, వెళ్ళాను అంతే. అంటే ఈ భిక్షు జీవితం అన్నది నేను కోరుకోలేదు. నాకు భిక్షు అవ్వాలి లేకపోతే ఇదేదో కావాలి అని నేను వెళ్ళలేదు. నన్ను అది కోరుకుంది అనేది నేను నమ్ముతాను. అయితే సాధారణంగా ఇక్కడ టెంపరరీ పబజ్జా ఇవ్వరు. ఎవరైనా వెళ్ళి మాకు ఒక 3 మంత్స్కి పబజ్జా ఇవ్వండి, లేకపోతే ఒక సంవత్సరానికి పబజ్జా ఇవ్వండి అంటే సాధారణంగా ఇవ్వరు. కానీ నా పరిస్థితి అలా లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత శ్రీలంక నవ్యానా మోనస్ట్రీ, అది ఒకానొక బెస్ట్ మోనస్ట్రీ అనమాట శ్రీలంకలో, ఫారెస్ట్ మోనస్ట్రీలో. నేను టెంపుల్ మోనస్ట్రీస్ ఏమీ చూడలేదు, లేకపోతే బుద్ధిజం గురించి ఇంకా మిగతా ఏమీ తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఈ విపశ్యన ధ్యానం గోయింకా గారి కోర్సుల ద్వారానే నాకు బుద్ధ గురించి తెలిసింది. నా 22 సంవత్సరాల వరకు నాకు బుద్ధ గురించి తెలియదు. ఈ గోయింకా కోర్సు ద్వారానే నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఈ భిక్షు జీవితం గురించి శ్రీలంక నవ్యానా మోనస్ట్రీ వెళ్ళిన తర్వాతే నేను అక్కడ తెలుసుకున్నాను. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వివేకానంద బంతే వచ్చి టెంపరరీ పబజ్జా తీసుకుంటారా అని అడిగాడు. నాకు ఆ పబజ్జా అంటే ఏంటో తెలీదు, ఏమీ తెలీదు. సరే అంత దూరం వెళ్ళాను కదా, ఏది జరిగితే అది జరిగింది, సరే అని నేను చెప్పాను. అయితే మిగతా వాళ్ళని కూడా అడిగారు, నాతో పాటు వచ్చిన వాళ్ళని. వాళ్ళలో కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకళ్ళు ఏంటంటే ఈ పబజ్జా తీసుకుంటే జీవితాంతం అలాగే ఉండాలి, లేకపోతే తీసుకోకూడదు అనే అభిప్రాయం వాళ్ళలో ఉండింది. కానీ వాళ్ళు తీసుకున్నా లేకపోయినా నేను ఓకే అన్నాను. ఆ తర్వాత రోజు వాళ్ళు కూడా ఆలోచించి టెంపరరీయే కదా, ఏమి ఇబ్బంది లేదు కదా అని మొత్తం 4 టెంపరరీ పబజ్జా తీసుకున్నాము. ఒకళ్ళు మాత్రం తీసుకోకుండా ఉన్నారు. సో
ఒక నెలకు మాత్రమే నేను శ్రీలంక కోసం వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మేము నలుగురం కూడా ఇంకొక 2 నెలలు వీసా ఎక్స్టెన్షన్ చేసుకొని మొత్తం 3 నెలల పాటు మధ్య జీవితంలో అక్కడున్న వాతావరణంలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అయితే ఆ అడవి చాలా కొత్త నాకు. ఎప్పుడూ అడవిలో ఉన్నది లేదు. కొన్ని శబ్దాలు వచ్చేవి, కొన్ని భయాలు ఉండేవి. కానీ ఆ 3 మంత్స్ తర్వాత అవన్నీ పోయాయిలెండి. ఆ 3 మంత్స్ ప్రాక్టీస్ మాత్రం నాకు ఈ 2 సంవత్సరాల విపశ్యన ప్రాక్టీస్ కన్నా కూడా ఆ 3 మంత్స్ అక్కడుండి ప్రాక్టీస్ చేసింది చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. అయితే ఇక నేను 3 మంత్స్ అయిపోయింది. తిరిగి రావాల్సి ఉంది. టెంపరరీ వీసా మీద వెళ్ళాం కదా! సో, వచ్చిన తర్వాత ఇంకా జాబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. కానీ నా మనసుకు అనిపించింది, ఒక 6 మంత్స్ టైం పెట్టుకుందాము. ఆ 6 మంత్స్‌లో ఈ లైఫా, ఆ లైఫా అని డిసైడ్ అవుదాం అనుకున్నాను. అంటే ఒకటి, అన్నిటిని వదిలిపెట్టి భిక్షు జీవితంలోకి వెళ్ళిపోవడం. ఎటువంటి సంబంధం లేకుండా ఎవరితోటి, ప్రపంచంతోటి సంబంధం లేకుండా ఆ అడవిలో జీవించడం. అంటే అది ప్రపంచంతోటి సంబంధం ఉండదండి ఆ అడవిలో. అసలు బయట ఏం జరుగుతుంది అనేది అసలు ఏమీ తెలీదు. ఫోన్స్ ఉండవు. నువ్వు చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. గైడెన్స్ కావాలంటే అక్కడ మెడిటేషన్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవాలి. ఇదే నీ పని. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. అయితే ఆ 3 మంత్స్ ప్రాక్టీస్‌లో నాలో చాలా మార్పులు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంతకుముందు ఉన్న జ్ఞానానికి, ఇప్పుడు వచ్చిన జ్ఞానానికి చాలా తేడా ఉండింది. ఒక రకంగా నా చక్షువు తెరుచుకుంది అని చెప్పవచ్చనమాట. అంటే నన్ను ఇంకా ఈ మార్గం నుంచి బయటకి పంపించేవాళ్ళు ఎవరూ లేరు. నాకు ఇంతకుముందు అన్నా కూడా కొన్ని రకాల నమ్మకాలు ఉండేవి, దృష్టులు ఉండేవి. కానీ ఈ 3 నెలల ప్రాక్టీస్‌లో ఒకానొక సందర్భంలో నాకు అనుభూతి కలిగింది. అప్పటినుంచి నా లోపల ఉన్న ఆ దృష్టులన్నీ కూడా తొలగిపోయాయి. పాత్ క్లియర్ అయిపోయింది. నాకిప్పుడు ఒక టీచర్ అవసరం లేకపోయినా కానీ నేను ఈ పాత్లో ముందుకెళ్ళగలుగుతాను. సో, నిబ్బానాన్ని పొందడానికి మార్గం నాకు తెలుసు. అది నాకు క్లియర్ అయిపోయింది ఆ 3 మంత్స్ ప్రాక్టీస్. సో, ఒకవేళ అంటే అక్కడికి వెళ్ళకుండా ఉండుంటే ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చేది కాదేమో. సో, అది చాలా ఉపయోగకరంగా ఉండింది. ఒక రకంగా నాకు ఇంతకు ముందున్న వ్యక్తికి, ఇప్పుడున్న వ్యక్తికి చాలా డిఫరెన్సు అక్కడ కనపడింది. ఆ నమ్మకాలన్నీ తొలగిపోయాయి, దృష్టిలన్నీ తొలగిపోయాయి. ఏమంటారు, శీలవత పరామర్శ, ఇంకా సత్కాయ దృష్టి, విచికిత్స ఇవన్నీ తొలగిపోయాయి నాకు ఒక రకంగా. ఆ తర్వాత ఇంకా డిసైడ్ అయ్యాను, ఒక 6 మంత్స్ టైం పెట్టుకుంటాను. ఆ 6 మంత్స్‌లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అని. సో, ఇలా 6 మంత్స్ టైం అనుకున్నాను. కానీ 3 మంత్స్‌లోనే నేను డిసైడ్ అయిపోయాను, ఈ జీవితంలో నేను ఉండలేను. ఏదో ఒకలాంటి సఫికేషన్ వచ్చేది. అంటే ఊపిరి ఆడకపోవడం లాంటిది అనిపించేది. ఈ గృహస్థ జీవితం అనేది చాలా ఇరుగ్గా అనిపించేది. ఎందుకో ఆ 3 మంత్స్ అక్కడ ఉండి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండటం చాలా ఇరుగ్గా అనిపించేది. అంటే ఒక కుటుంబంతోటి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానానికి, నా ఆలోచన విధానానికి అసలు పొందిక ఉండేది కాదు. నాదేమో వైరాగ్యం వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆలోచనలేమో ఎందుకు ఇట్లా ఉంటున్నావు, పెళ్లి చేసుకో, లేకపోతే జాబ్ చేసుకో, పెళ్లి చేసుకోకపోయినా జాబ్ చేసి వచ్చిన డబ్బుతోటి మిగతా వాళ్ళకి సహాయం చేయి, సేవ చేయి, ఇవన్నీ ఉండేవి. బట్ నా మనసు మాత్రం ఈ సేవ చేయడం కూడా అంతిమ లక్ష్యం కాదు అనేది ఆ తర్వాత అర్థమైంది. అంటే సేవ చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం కూడా కొంత నిబ్బానానికి సహాయం చేస్తుంది. కానీ పుణ్యం చేయడమే జీవిత లక్ష్యంగా ఉండకూడదు. జీవిత లక్ష్యం ఏంటంటే మీ లోపల ఉన్న రాగద్వేష మోహాలని పోగొట్టుకోవడం జీవిత లక్ష్యం. నిబ్బానాన్ని పొందడం, దుఃఖ నివారణ చేయడం అన్నది జీవిత లక్ష్యం. అయితే ఈ విపశ్యన సెంటర్లో సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విపశ్యన అంటే టీచర్ అనుకుంటా, అసిస్టెంట్ టీచరు బాగా ఓల్డ్ పర్సన్.
నాకొక స్టోరీ చెప్పారు. అదేంటంటే 4 రకాల భార్యల గురించి. ఆ స్టోరీ నేనిప్పుడు చెప్పలేను. మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ వినాలనుకుంటే వినండి. ఆ 4 రకాల భార్యల స్టోరీ విన్న తర్వాత, ఆ 4 రకాల భార్యలో నాకేం కావాలి అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. నాకేం కావాలి అంటే, నేను నా లోపల ఉన్న అశాంతిని పోగొట్టుకోవాలి. నా లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవాలి. ఇంకా అంతకు మించిన ఇదేమీ లేదు. ఇది చాలా ఛాలెంజింగ్ వర్క్ అని నాకు అర్థమైంది. ఇంతకు మించిన ఛాలెంజ్ అయితే ఏమీ లేదు. సో, ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్యాప్‌లోనే నాకు వీలైనప్పుడు కొన్ని ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాసేవాడిని. సో, దానికి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే 1, 2 వాటిల్లో కొంచెం పాస్ అయిన రిజల్ట్ వచ్చాయి. కానీ ఈ విషయాన్ని నేనెప్పుడు ఎవరికీ చెప్పలేదు వాళ్ళకి, నా చుట్టూ ఉండే వాళ్ళకి. ఆల్మోస్ట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నా జీవితంలో 2 సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే, నేను నా చిన్నప్పటి నుంచి ఒక జీవితాన్ని కోరుకున్నాను. ఒక స్వేచ్ఛ జీవితాన్ని. ఏంటంటే, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నాకు నచ్చినట్టుగా నేను జీవించాలి. సో, ఈ గవర్నమెంట్ జాబ్ తోటి నేను నాకు నచ్చినట్టుగా, నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన ఇది లేదు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నా మీద ఎవరు డిపెండెంట్ లేరు. సో, నాకు వచ్చిన డబ్బుతోటి నేను స్వేచ్ఛగా, ఆనందంగా జీవించవచ్చు ఒక రకంగా. రెండవది, అన్నిటిని వదిలిపెట్టి నిబ్బానం కోసం, దుఃఖ నివారణ కోసం ముందుకు వెళ్ళడం. అయితే ఇదైతే ఎప్పుడైనా చేయాల్సిందే. ఏంటి? దుఃఖం నుంచి బయటపడాలంటే ధ్యాన సాధన చేయాల్సిందే. అదేదో ఈ వయసు అయిపోయిన తర్వాత చేసే బదులు ఇప్పటి నుంచి ఎందుకు మొదలు పెట్టకూడదు? అసలు ఇక్కడ నేను ఉండడానికి కారణం ఏంటి అనేది నాకు నేను ప్రశ్నించుకున్నా. ఒక గృహస్థ జీవితంలో ఉండడానికి నన్ను ఆపేసిన అంశాలు ఏంటి అని చూసుకుంటే, ఒక్క అంశం కూడా నాకు కనబడలేదండి. డబ్బు మీద ఆశ లేదు. సంపాదించాలి, ఇది కావాలి, అది కావాలని కోరిక లేదు. పెళ్లి చేసుకొని ఈ సుఖాలు పొందాలి, ఆ సుఖాలు పొందాలి, వీటిలో ఇది అది లేదు. అవన్నీ కూడా దుఃఖం కిందే నాకు అనిపించేది. ఇంకా ఏ విషయం నన్ను ఆపుతుంది అనేది చూసుకుంటే ఏది లేదు. నా మనసే నన్ను ఆపుతుంది. సో, ఇంకా డిసైడ్ అయిపోయాను. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మినిట్ నేను చనిపోయినా ఆ భిక్షు జీవితంలోనే చనిపోతాను. సో, నా మీద ఎవరైనా డిపెండ్ అయి ఉన్నారా అని చూసుకున్నాను. నాకున్నది ఒక సిస్టరు. సో, తను మ్యారేజ్ అయిపోయింది. తన జీవితం తనది. తనకి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ తనకు అర్థం కాదు. సో, వాళ్ళకేంటంటే నేను పెళ్లి చేసుకొని లేకపోతే ఇవన్నీ, వాళ్ళు ఆల్రెడీ ఆ జీవితంలో ఉన్నారు కదా. మీకు అది ఆనందంగా అనిపించింది అది చేయండి, నాకు అది కాదు. సో, నేను చేయాల్సింది వేరే, నా జీవిత లక్ష్యం వేరే. సో, అని నేను అప్పుడు రియలైజ్ అయిపోయి ఇవన్నీ కాదు అని ఇక శ్రీలంక పర్మనెంట్గా వెళ్ళాలని రెసిడెన్సీ వీసా చేసుకొని 2017 అనుకుంటా ఇక బయలుదేరిపోయాను. అక్కడికి వెళ్ళాను. సో, ఆ విషయాల గురించి రేపు చెప్తాం. నా భిక్షు జీవితంలో ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది. సో, ఆ ప్రయాణం వరకే ఎన్నో ఒడిదుడుకులండి, ఎన్నో నిర్ణయాలు. అంటే శత్రువు ఎక్కడో లేరు, నా లోపలే ఉన్నాడు. ఇలా నేను అంధకారం నుంచి, అంటే చీకటి నుంచి వెలుగు వైపుకి ప్రయాణం మొదలుపెట్టాను. సో, దుఃఖం ఉందని నేను తెలుసుకున్నాను జీవితంలో. అంటే సామాన్యులకి సుఖంగా అనిపించే విషయాలు కూడా, ఈ ఇంద్రియ సుఖాలు కూడా నాకు దుఃఖంగా అనిపించాయి. డబ్బు, లేకపోతే ఈ కామాలు, ఇవన్నీ కూడా నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించేవి కాదు. చదువు, పొజిషను, కీర్తి ప్రతిష్టలు, లాభ సత్కారాలు, ఇవన్నీ కూడా మన మనస్సులోనే జరుగుతూ ఉన్నాయి. మన మనస్సే అన్నిటికీ కారణం. సో, నాకు కావాల్సింది ఏంటంటే అన్నిటికన్నా నా మనసు నుండే స్వేచ్ఛ కావాలి. అంటే నా మనసు నుంచే ఒక ఫ్రీడమ్ కావాలి. అది ఎప్పుడు లభిస్తుంది అంటే ఈ నిబ్బానాన్ని పొందినప్పుడు. అయితే ఈ విపశ్యన ధ్యానం చేయడం మంచిదే, కానీ అక్కడే ఆగిపోకండి. అంతకు మించి విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు కూడా వీలైతే కనుక
కొద్ది రోజులు ఏదైనా ఫారెస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇంకా త్రిపిటకలు చదవడం మొదలుపెట్టండి. మీకు కావాల్సిన విషయాలు దాంట్లో దొరుకుతాయి. మీ ప్రాక్టీస్కి అవసరమైన హెల్ప్ దాంట్లో దొరుకుతుంది. అంతకు మించిన గొప్ప టీచర్ అయితే ఎవరూ లేరు త్రిపిటకలకు మించిన. వాటిని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకోగలిగితే. నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. విపసన సెంటర్లో కొంతవరకే నేర్చుకున్నాను. కేవలం ఒక స్టెప్ అనుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా నేను ఈ త్రిపిటకలు చదవటం మొదలుపెట్టిన తర్వాత మా టీచర్స్ చెప్పే విషయాలు, అప్పుడప్పుడు టాక్స్ ఇస్తారు కదా, అవి వినడం, ఇంకా నా ఓన్గా నేను ప్రాక్టీస్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు ట్రెమెడస్ చేంజ్ అనేది మనం అంటే ఆ వృద్ధి అనేది మనం చూడగలుగుతాము. సో ఈ విపశ్యన అన్నది ఒక చిన్న బావి లాంటిది అనుకోండి. ఆ బావిలోనే ఉండిపోకుండా ఒక నది అన్నది ఉంది, లేదంటే ఒక సముద్రం అనేది ఉంది. మీరు సముద్రాన్ని చూడాలి అంటే ఆ బావి నుంచి బయటికి రావాలి. సో కొంతమంది ఈ సాంప్రదాయాల్లోనే మునిగిపోతారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక్కొక్క మెడిటేషన్కి ఒక్కొక్క సాంప్రదాయం అన్నమాట. బుద్ధ టీచింగ్స్ అన్నీ ఒకటే కదా. అది గోయింకా సాంప్రదాయం అవ్వచ్చు, లేకపోతే ఉబాకిని గారిది అవ్వచ్చు, లేకపోతే వేరేది అవ్వచ్చు. అన్నీ బుద్ధ టీచింగ్సే కదా. సో పూర్తిగా బుద్ధ టీచింగ్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు త్రిపిటకలు చదవడం మొదలుపెట్టండి. మీకు కావాల్సిన అంశాలు దొరుకుతాయి. మీకేం కావాలనేది మీరే నిర్ణయించుకోగలుగుతారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఎవరైనా భిక్షు జీవితాన్ని వెళ్ళాలి అనుకుంటే దాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేసుకోకండి. ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్దాము, లేకపోతే ఇన్ని రోజుల తర్వాత వెళ్దాము, ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి పూర్తి చేసిన తర్వాత వెళ్దాము, ఇంకా అలా పోస్ట్ పోన్ చేసుకున్నది మళ్ళీ అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. ఒకసారి వెళ్ళాలనుకున్నారు, డిసైడ్ అయ్యారు, గుడ్డిగా వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే ఎంప్టీ మైండ్ తోటి వెళ్ళిపోండి. మనసులో నానా రకాల సిద్ధాంతాలు, నానా రకాల విషయాలు పెట్టుకొని వెళ్తే ఆ భిక్షు జీవితంలో చివరి వరకు ఉండలేరు. సో ఎందుకు వెళ్తున్నారు అన్నది మీకు మీరు క్లారిటీ ఉండాలి. అంటే వైరాగ్యం లేని భిక్షు జీవితం అన్నది ఎక్కువ కాలం ఉండడానికి ఉపయోగపడదు. కొంతకాలం ఏదో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మనసులో ఉన్న ఈ వికారాలు బయటికి వస్తాయి. అక్కడ ఉండలేక బయటికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీకు మీరు వైరాగ్యంతో ఉన్నారా లేదా అన్నది చూసుకొని ఈ భిక్షు జీవితంలోకి వస్తే కనుక తప్పకుండా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరూ లేరు, ముందుకే వెళ్తారు. సో నా పాస్ట్ లైఫ్లో ఈ భిక్షు జీవితం ఉండి ఉండొచ్చు చాలా లైఫ్లో. అందుకే అది మళ్ళీ నన్ను ఈ లైఫ్లోకి తీసుకెళ్ళిందని నేను అనుకుంటాను. అంటే నేను కావాలనుకోలేదు ఆ జీవితం, అది నన్ను లాక్కొని పోయిందనమాట. సో ఇది నేను ఎప్పటికీ నమ్ముతాను అనమాట. ఇప్పటికి కూడా నేను అనుకుంటాను, అసలు ఎందుకు వచ్చాము ఇక్కడ దాకా అంటే ఇది కావాలని నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు. అసలు ఈవెన్ సన్యాస జీవితం అంటే ఒక మంచి ఒపీనియన్ కూడా లేదు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని. కానీ నేను ఆ 3 months అక్కడ ఉండే భిక్షువుల జీవన విధానాన్ని చూసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళు ఆచరించే శీల నియమాలు, అంటే బుద్ధుడి కాలంలో ఎలాగైతే భిక్షువులు జీవించే వాళ్ళో, శీలాన్ని ఆచరించే వాళ్ళో, ఇప్పటికీ నేను వెళ్ళిన మోనస్ట్రీలో అలాగే వినయ నియమాలను పాటిస్తూ ఉండేవాళ్ళు. మిగతా మోనస్ట్రీస్ గురించి నాకు తెలియదు అంతగా, నేను ఎక్కడికి వెళ్ళలేదు మిగతా మోనస్ట్రీస్ గురించి. బట్ నేను వెళ్ళిన నవ్యానా ఫారెస్ట్ మోనస్ట్రీ మాత్రం నాకు సాటిస్ఫైగా అనిపించింది అక్కడ ఉండటం. సో ఈరోజు ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం. సో మీకు అందరికీ కూడా ఇది ప్రేరణగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. నేను చీకటి మార్గాన్ని వదిలిపెట్టి వెలుగు మార్గం వైపు ప్రయాణం మొదలుపెట్టాను.